వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థి వంగా గీత విశ్వనాథ్ పిఠాపురం మండలం చిత్రాడ గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మొదటిగా ఆమె చిత్రాడ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో కార్యకర్తలు నాయకులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి మాట్లాడుతూ 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా చేసిన పరిపాలన, ఇచ్చిన మాటను పూర్తి మేనిఫెస్టోను అమలు చేస్తూ అందరికీ మంచి పరిపాలన అందించారని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో ఆ పథకాలే 2024లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ డంకా మ్రోగిస్తుందన్నారు. 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడమే కాకుండా తాను కూడా పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తానని అన్నారు. గతంలో ఎమ్మెల్యేగా, ఎంపీగా వివిధ హోదాల్లో పిఠాపురం ప్రజలకు అందుబాటులో ఉంటూ సంబంధాలు కొనసాగించిన నాయకురాలిగా ప్రచారంలో ముందుకు పోతున్నానని అన్నారు. పిఠాపురం నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిన తనను కుల మతాలకు అతీతంగా వారి ఇంటి ఆడపడుచులా స్వీకరిస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజా మద్దతుతో మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని స్థాపిస్తుందని, అదేవిధంగా పిఠాపురం ఎమ్మెల్యేగా తాను కూడా విజయ డంకా మ్రోగిస్తానని అన్నారు. వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వంగా గీత అనే నన్ను ప్రకటించడం జరిగింది. గౌరవ రాష్ట్ర వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు అభ్యర్థిగా నన్ను ప్రకటించారు. మరి మా నాయకులు, మా కార్యకర్తలు బూత్ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు, అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో వివిధ పార్టీ హోదాల్లో ఉన్నవారందరూ, ప్రభుత్వ హోదాల్లో ఉన్నవారందరూ అందరి సహకారంతో, మరి ఈరోజు పెద్దల సహకారంతో ఎప్పుడూ సెంటిమెంట్గా, ఎప్పుడు సాంప్రదాయంగా మాకు చిత్రాడ మహాలక్ష్మి అమ్మవారి ఆలయం దగ్గర నుంచి ప్రచారం ప్రారంభించడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఆ విధంగా ఈరోజు మా నాయకులు, మా శ్రేయోభిలాషులు, పెద్దలు, కుటుంబ సభ్యులు అందరి ఒక్క సూచన సలహాలతో ఈరోజు అమ్మవారిని దర్శించుకొని ఈరోజు ఇక్కడి నుంచి మరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా నేను ప్రచారం ప్రారంభించడం జరుగుతుంది. తప్పకుండా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఈ యొక్క రాష్ట్ర పరిపాలన ఏ విధంగా 2019లో మరి మాట ఇవ్వటం జరిగిందో, ఇచ్చిన మాట ప్రకారం మరి అమలు చేస్తూ అన్నీ కూడా పూర్తి ఎజెండాని, పూర్తి మేనిఫెస్టోని అమలు చేస్తూ అందరికీ ఒక మంచి పరిపాలన అందించడం జరిగింది. కాబట్టి మరి ఈరోజు తప్పకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో మళ్ళీ విజయం సాధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మరి ప్రమాణ స్వీకారం చేయబోతారు. అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరూ కూడా, పిఠాపురం నియోజకవర్గంలో అందరూ కూడా గతంలో మరి ఎమ్మెల్యేగా, అదేవిధంగా వివిధ హోదాల్లో నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నాయి, అనుబంధం ఉంది. అదేవిధంగా అనేక కార్యక్రమాలు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం, నియోజకవర్గ ప్రతిష్టను పెంచడం కోసం మరి నేను కూడా అనేక కార్యక్రమాలు చేశాను. వారి ఇంటి బిడ్డగా, వారి ఆడపడుచుగా అందరూ కూడా మరి నన్ను యాక్సెప్ట్ చేస్తారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ కూడా నన్ను వారి యొక్క సొంత బిడ్డగా, సొంత మనిషిగా, ఒక కుటుంబ సభ్యురాలుగా నన్ను భావిస్తారు. కాబట్టి తప్పకుండా ఈ ఎన్నికల్లో నాకు విజయం చేకూర్చడానికి అందరూ కూడా సహకరిస్తారు. ప్రజా మద్దతుతో మరి వైఎస్ఆర్సీపీ పార్టీ విజయం సాధిస్తుంది, వంగా గీత కూడా విజయం సాధిస్తుంది. ఆ నమ్మకం మాకు ఉంది. మా కార్యకర్తలు, నాయకుల సహకారంతో మేము ముందుకు వెళ్తాం. ఆ మహాలక్ష్మి అమ్మ ఆశీర్వాదంతో మరి తప్పకుండా విజయం సాధిస్తామనే సంపూర్ణ విశ్వాసం మాకుంది.